బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి గోవాలో సెకండ్ డే ట్రిప్ అండి మాది. సో మేము వచ్చేసి ఆబుతా ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాం. సో స్కూటీ తీసుకుని నేను చిన్నగా అలా ప్రయాణం సాగించాను. సో దారిలో వచ్చేసి మనకి ఈ చిన్నగా షిప్ పోర్ట్ ఏరియా కనిపించింది. దీంట్లో వచ్చేసి మినిమం ఎంత లేదన్నా సరే ఒక 1000 షిప్స్ వరకు ఉంటాయి. ఈ షిప్స్ వచ్చేసి మనకు ఏదైనా బయటకు వెళ్ళి రావడానికి అన్నట్టు. సో ఆబుతా ఫోర్ట్ ఎంట్రన్స్ లోకి అయితే మనం వచ్చేసాం అనమాట. సో ఎండ మాత్రం చాలా పిచ్చిగా ఉండింది అనమాట. అసలు పట్టదు మా అమ్మాయికి అయితే బట్టి అప్పుడు చెప్తున్నాను అన్నట్టు చూసి ఈ కాలం చూసారా, ఇది వచ్చేసి సో కోట చుట్టుముట్టు ఉంది అనమాట. ఎనిమిది వరకు రాకుండా అప్పట్లో అలా ప్లాన్ చేసి కట్టారు. సో ఎందుకు ఇలా ప్లాన్ చేసి కట్టారంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు 1612లో కట్టారు ఇది. సో అప్పుడు డచ్ వాళ్ళు కానీ మరాఠాలు కానీ ఈ కోట దాడి ఉండాలనేసి ఇలా కట్టుకున్నారు. సో ఈ ఆగుద్దా ఫోర్ట్ కి ఇంకొక పేరు ఏంటంటే పోర్చుగీస్ లో ఆగుద్దా అంటే నీటి స్థలం అన్నట్టు. సో ఈ సముద్రంలో ఎవరైతే మనకు ట్రావెల్ చేస్తారో వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే సో ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు నింపుకుని ఆగుద్దా ఫోర్ట్ నుంచి వెళ్ళేవారు. సో ఇది వచ్చేసి లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ కూడా మన ఏషియాలోనే చాలా పాత లైట్ హౌస్ అన్నమాట ఇది, మన ఇండియాకి సౌత్ రీజియన్ లో. సో చూస్తాం కదా అక్కడ నుంచి వచ్చి ఇలా 1864లో మనకి లైట్ హౌస్ కట్టబడింది అనమాట. సో మా పాపకి ఎండకి చిరాకు వచ్చేస్తుంది, అందుకే రాళ్ళు తీసి కొట్టేస్తుంది మా ఆవిడని. సో మా ఆవిడ చిరాకు వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ వెళ్ళిపోయింది అనేసి మా అమ్మాయి తెగెత్తుకేసింది. అవుతే వెళ్ళిపోయింది, సర్లే ఇంకా పోతే ఫోన్ వేసుకుని వెళ్ళిపోతుంది తిని కూడా. సో అంత మూడవట ఇంకోటి నేను ఇంకా ఇంట్లో చిరాకు వచ్చేసి వెళ్ళిపోయాను. కానీ చాలా బాగుంది ప్లేస్. మీరు ఒకసారి విజిట్ అవ్వండి, కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఎలా అనిపించింది.